ఆదిలాబాద్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో పలు పార్టీలకు చెందిన నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. ఈ సందర్భంగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆయన ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే జోగురామన్నపై మండిపడ్డారు కంది శ్రీనివాసరెడ్డి. 15 ఏళ్లుగా జిల్లా ప్రజలు జోగురామన్న మోసం చేస్తున్నారని ఆరోపించారు. గూండాలు రౌడీలతో దైర్యం చేయిస్తున్నారని, జిల్లాను జోగురామన్న గుప్పెట్లోకి తీసుకున్నారని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. 15 साल से आपको धोखा देके 15 ఏళ్ల నుంచి మిమ్మల్ని మోసం చేస్తున్నటువంటి దారుణమైన పచ్చి మోసం చేస్తున్నటువంటి ఈ గజదొంగ ఎమ్మెల్యే జోగురామన్నని తరిమి కొట్టే రోజు నవంబర్ 30 नवंबर 30 जोगुरामन्ना को भगा के आदिलाबाद से हराने का वक्त आ गया। 40 दिन में चुनाव है। 15 साल से आपको धोखा दिया। 15 ఏళ్ల నుంచి మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను, ఒక్కలకైనా ఇల్లు ఇచ్చిందా? వచ్చిందా? 15 साल से आपको धोखा दे रहे, एक को भी घर का जगह नहीं मिला। ఒక్కలకైనా ఇల్లు ఇంటి జాగా ఇవ్వలే, ఒక్కలకైనా ప్లాట్ ఇవ్వలే ఎమ్మెల్యే జోగురామన్న. నిజమేనా? ఒక్కళ్ళకు ఇల్లు ఇవ్వకుండా, ఒక్కరికి కూడా ఇంటి జాగా ఇవ్వకుండా పింఛన్ల కోసం ఇట్లాంటి పెద్ద మనుషులు జోగురామన్న ఇంటికి పోయి, బిడ్డ మాకు చేత కాకుండా అయింది, మాకు పింఛన్ చేయమని అడిగితే కొత్త అవ్వలకు తాతలకు కొత్త పెద్ద మనుషులకు పింఛన్ రావాలంటే పాత పెద్ద మనుషులు చచ్చిపోతేనే కొత్తోళ్ళకు వస్తాయని చెప్పినటువంటి దుర్మార్గుడు ఈ ఎమ్మెల్యే జోగురామన్న. అవునా కాదా? ఒక్కళ్ళకు కూడా ఈ 5 ఏళ్ల పింఛన్ ఇయ్యలే, కొత్త పింఛన్. అట్లనే కొత్తగా యాడబడ్డోళ్ళకి, కొత్తగా లగ్గాలైన వాళ్ళకు, పెళ్లిళ్ళైన వాళ్ళకు ఒక్కళ్ళకు కూడా ఈ 5 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు, ఒక్క చావల్ కా కార్డు भी नहीं दिया ये एमएलए जोगुराम।